రోసేపు అర్సాఖండమేగా అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయినటువంటి టాటా ఇన్నోవేషన్ ఇంక్లూడర్ హబ్ అనే కంపెనీ ఒకటి రాబోతోందండి. ఇప్పుడు మనం దాని మీద పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇది అమరావతి రాజధానులకైతే ఖచ్చితంగా, అమరావతి రాజధాని ప్రాంతవాసులకైతే ఖచ్చితంగా శుభవార్తే. అనేక భారీ పరిశ్రమలు, ఐటీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి భారీ పరిశ్రమలు తయారీ రంగం కాకుండా, తయారీ రంగం అయితే మొత్తం రాయలసీమ, శ్రీ సిటీ అటువైపే వెళ్తున్నాయి. విశాఖపట్నం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పోతా ఉన్న విషయం మనకు తెలిసిందే. కానీ అమరావతి రాజధానిలో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేషన్ సంబంధించినటువంటి హబ్ రాబోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే స్వయంగా ప్రకటించడం మనం విన్నాం. టాటా ఇన్నోవేషన్ హబ్, ఈ స్టార్టప్ కు సంబంధించిన హబ్ టాటా కంపెనీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో టాటా గారు బతుకున్న రోజుల్లోనే దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆయన పేరు మీదుగా అమరావతిలో కొత్త ఐడియాస్ తో యువతని ప్రోత్సహించడం కోసం, వారికి కొంత ఇన్వెస్ట్మెంట్ అవసరాలను తీర్చడం కోసం కూడా దీని నుంచి అందించడానికి సిద్ధమవుతా ఉన్నారు. యువతకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు దాదాపుగా 1,00,000 స్టార్టప్ కంపెనీలు రాబోయే 5 సంవత్సరాల్లో వచ్చే విధంగా యువతను ప్రోత్సహించబోతా ఉన్నారు. 1,000 కోట్ల నిధుల వరకు ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు సమాచారం. పేరుకైతే టాటా కంపెనీ వారు దీన్ని నిర్వహిస్తున్నప్పటికీ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక వందల కంపెనీలు అయితే ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా మన ఇండియాలో ఉండే కంపెనీలు ఏదైతే పెద్ద ఎత్తున ఈ కంపెనీస్ లో ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్, ఈ ఫండ్ ద్వారా 1,000 కోట్ల వరకు సమీకరణ చేసి ముందుగా స్టార్టప్లను ప్రోత్సహించడం, యూత్ ఎవరైతే ఉన్నారో చదువుకున్న వారు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, కొత్త ఐడియాస్ ని క్రియేట్ చేయడం, దాన్ని ఇండస్ట్రియల్ రూపంగా మార్చడం, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా యూత్ కి శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ స్టార్టప్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో రాబోతా ఉన్నాయి. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే దీనికి శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టాటా కంపెనీ ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు అయితే జరపడం జరిగింది. అమరావతి రాజధానిలో ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ RTIH అనే భవనం ఒక ఐకానిక్ భవనం లాగా నిలవబోతా ఉంది. అమరావతి రాజధాని విషయంలో మనం గతంలో చెప్పుకున్నట్లుగా గత రాజధానులు భారతదేశంలో ఉన్న రాజధానులకి భిన్నంగా కొత్తదనంగా అమరావతి రాజధాని ఉండబోతా ఉంది. 70% ఖాళీ వదిలి కేవలం 30% భూమిలోనే భవనాలని నిర్మించబోతా ఉన్నారు. సాధ్యమైనంత వరకు హై రైజ్ భవనాలు నిర్మించుకోవాలి అని చెప్పేసి 80 ఎకరాలు ఇవ్వండి అంటే గనక సాధ్యపడేది కాదు అని, 20 అంతస్తులైనా నిర్మించుకోండి, 25 అంతస్తులైనా నిర్మించుకోండి, అనుమతులు అయితే మేమే దగ్గరుండి ఇస్తాం. కొత్తగా వేస్తున్న లేఅవుట్లలో నిర్మిస్తున్న నగరం కాబట్టి చాలా రోడ్లు అయితే 100 అడుగుల కంటే ఎక్కువగా ఉన్న రోడ్లు చాలా ఉన్నాయి కనుక హై రైజ్ భవనాలు నిర్మించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అమరావతి రాజధానిలో ఇక 3 రోడ్లు అయితే 180 అడుగుల వెడల్పుతో వస్తున్నాయట. ఆ రోడ్డు విషయానికి వచ్చేటప్పటికి 50 అంతస్తుల భవనాలు నిర్మించడానికి కూడా అనుకూలంగా ఉంటుందట. రాబోయే రోజుల్లో టాటా ఇన్నోవేషన్ హబ్కి శంకుస్థాపన అయితే జరగబోతా ఉంది. ఈ బిల్డింగ్ కి కాల పరిమితి 24 నెలల లోపల పూర్తి కావాలని నిర్దేశించినట్టు చెప్తా ఉన్నారు. ఈ లోకంగానే తాత్కాలికంగా ఈ స్టార్టప్ ఒక ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా నాకు తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.